హాయ్ అండి అందరికీ. మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఇది నేను చాలా తక్కువ స్పైసెస్ యాడ్ చేశానండి, ఎక్కువ ఏం యాడ్ చేయలేదు. చాలా సింపుల్గా చేశాను. సరే, ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఎక్కువ ఎక్కువ స్పైసెస్ ఏం యాడ్ చేయకుండా చాలా సింపుల్గా స్మూత్గా అయిపోతుంది. తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇలానే చేస్తాను. సో ఓవర్ నైట్ మొత్తం నేను ఇక మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చికెన్లో యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. 1 అవర్ బిఫోర్ బయట పెట్టాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫుడ్ ప్రాసెస్ చేయాలి. సో అలాగే రైస్ కూడా నేను 1 అవర్ ముందు నానబెట్టానండి. సో మనకి నైట్ నేను కర్రీలో ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేశాను. సో ఇవి మనకి రైస్కి పైన కావాలి కాబట్టి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నానండి. సో మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా అయిపోతాయి. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా వాటర్లో స్పైసెస్ యాడ్ చేయకుండా ఇలా కొంచెం ఆయిల్ అండ్ మీకు వీలుంటే నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని ఆ స్పైసెస్ అన్నీ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది రైస్. సో కొంచెం ఇంచు దాల్చిన చెక్క, ఒక 3-4 లవంగాలు, 3-4 యాలకులు వేసానండి. ఒక బ్లాక్ ఇలాచి ఉండే నా దగ్గర వేసాను. ఒకటి అనాస మొగ్గ, 2 మరాఠీ మొగ్గలు, కొంచెం కసూరి మేతి, ఇదేంటిది ఆకు, అది బగారాకు అంటారు కదా, వేసాను. ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాను. ఇప్పుడు ఇది కర్రీ కోసం అండి. కొంచెం మనం ఇందాక ఆయిల్ ఫ్రై చేసిన ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే సో కొంచెం 2 యాలకులు, 2 లవంగాలు వేసి మిగతా కసూరి మేతి యాడ్ చేశాను. అది ఫ్లేవర్ బాగుంటుంది. సో అందులోనే మనం ఈ కర్రీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీలో నేను మనకి ఇది కేజీ కంటే కొంచెం తక్కువ ఉంటుందండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. 2 స్పూన్స్ మనకి కారం ఉంటుంది కదండి, స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మిగతా 1 స్పూన్ వేంపిన జీరా పౌడర్ ఉంటే వేసాను. ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేశాను. అంతే, ఇందులో ఏం యాడ్ చేయలేదు నేను. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేశాను. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి పెట్టాను. మనకి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కర్డ్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి మనకి రైస్కి ఫ్రై అయిపోయినాయండి. ఇందులో వాటర్ మనకి రైస్ కంటే ఎక్కువ వేయాలి వాటర్, ఎందుకంటే మనకి మంచిగా బాయిల్ అయితే రైస్ బాగుంటుంది. సో నేను ఇందాక సాజీర వేయడం మర్చిపోయాను, సో వేసాను. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఈ సాల్ట్ మనకి టేస్ట్ చూస్తే సాల్ట్ ఎక్కువ ఉప్పు అనిపించాలి, అప్పుడైతేనే కర్రీ అది రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది. సో మధ్యలో ఇలా కర్రీ కలుపుకోండి. మీకు మసాలా ఎక్కువ కావాలనుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కర్డ్ ఎక్కువ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో నాకు బాగా స్పైసీ నచ్చదు, సో నేను అందుకే తక్కువ స్పైసీ యూజ్ చేస్తాను. మామూలుగా రైస్ కూడా రెగ్యులర్గానే ఇది కేజీ కంటే తక్కువ ఉంటాయి కదండి, కేజీ రైస్ వేసుకుంటానండి. సో కర్రీ ఆల్మోస్ట్ మనకి కుక్ అయిందండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఆ పీసెస్ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకుంటే. సో నెక్స్ట్ మనకి వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి, ఇందులో రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ క్వాంటిటీ కంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి, అప్పుడైతేనే రైస్ అనేది చాలా ఫ్రీగా బాయిల్ అవుతుంది. సో కర్రీ మనకి దగ్గరికి వచ్చింది కదండి. ఇలా ఈ స్టేజ్లో గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారా పీసెస్ ఎంత చక్కగా ఉడికాయో. సో నేను కింద బగారా ఆకులు వేసానండి, ఎందుకంటే మనకి కింద ఎక్కువ మాడిపోతుంది కదా, అలా ఫుడ్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఇలా ఆకులు వేస్తే ఫుడ్ ఎక్కువ మాడిపోదు కింద.
సో మనకి లెగ్ పీసెస్ కింద యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లెగ్ పీసెస్ కొంచెం మంచిగా కుక్ అవుతాయి. కొంచెం లైట్గా మాడిపోయినట్టుంటే మనకి లెగ్ పీసెస్ బాగుంటాయండి. మా వాళ్ళు అలా చాలా ఇష్టంగా తింటారని అలా వేస్తాను. మిగతా కర్రీ అనేది మధ్యలో వేస్తాను, రైస్ మధ్యలో. సో ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాము. సో పట్టుకుంటే మనకి ఇలా కొంచెం మెత్తగా ఉండాలి రైస్, మరీ గట్టిగా ఏం అవసరం లేదు. హాఫ్ రైస్ యాడ్ చేసిన తర్వాత మనకి మిగిలిన కర్రీ అనేది ఇందులో ఫస్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసి కర్రీ మొత్తం గ్రేవీతో సహా వేసుకోవాలండి మధ్యలో. లేకుంటే మీరు స్టార్టింగ్ కిందనైనా వేసుకోవచ్చు, కానీ అలా వేస్తే కర్రీ అనేది చాలా మాడిపోతుంది, టేస్ట్ అనిపించదు గ్రేవీ అంతా. సో నేను ఎప్పుడు ఇలానే మధ్యలోనే వేస్తానండి కర్రీ. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఈక్వల్లీ అనుకోండి. సో ఇందులో మనకు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. అలాగే ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు లెమన్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోకుండా సరిపోతుందండి. నేను వేసుకోలేదు, కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సో మిగతా రైస్ మనం యాడ్ చేసుకోండి. ఇది ఒక 90% ఉడికిపోయిందండి. పైన లేయర్ వేసేది ఒక 10% అయితే బాయిల్ అయిపోతుంది. సో మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఈక్వల్గా అనుకొని, సో ఇందులో మనం ముందుగా అలా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పైన ఇలా వేసుకోండి. సో మీకు ఎక్కువ ఆయిల్ ఎక్కువ అది ఆనియన్స్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ ఆనియన్స్తోనే బిర్యానీ టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది బిర్యానీ. సో నేను ఇందులో కొత్తిమీర పుదీనా యాడ్ చేశానండి. సో ఇందులో మనము 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందామండి. అలాగే ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి బిర్యానీ అనేది లెమన్ అండ్ నెయ్యితోనే ఫ్లేవర్ చేంజ్ అవుతుందండి. సో కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి మనం బాయిల్ అయిన వాటర్ ఉంటాయి కదండి, రైస్ బాయిల్ అయిన వాటరు, ఇవి కొన్ని యాడ్ చేసుకోండి. ఒక 50 to 70 ml వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టండి. కొంచెం బరువు కోసం ఇలా తవా అండ్ కడాయి ఉంటే పెట్టానండి వెయిట్ కోసం. సో మనకి ఆల్మోస్ట్ ఇలా పొగలు అనేవి ఇలా స్పీడ్గా వస్తే బిర్యానీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే అండి. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆవిరి అనేది అంత స్పీడ్గా వస్తుంది చూడండి. ఒక 15 minutes పెట్టేస్తే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో. స్టార్టింగ్ ఒక 2-3 minutes హై ఫ్లేమ్ పెట్టి తర్వాత 15 minutes మీడియం ఫ్లేమ్ పెట్టండి, సరిపోతుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మనకి ఆ పొగలు అనేవి చాలా స్పీడ్గా వచ్చినప్పుడే బిర్యానీ అనేది ఆఫ్ చేయాలి గ్యాస్. సో ఆఫ్ చేసిన ఒక 15 minutes అలా పక్కకు పెట్టేసేయండి, సెట్ అయిపోతుంది బిర్యానీ. చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది. రైస్ కూడా చాలా టేస్ట్ ఉందండి, చూడండి ఒకసారి. సో పీసెస్ అనేవి చాలా మంచిగా కుక్ అయినవండి, ఎక్కువ మాడిపోలేదు. చాలా టేస్ట్ ఉంది బిర్యానీ కూడా. నేను రెగ్యులర్గా ఇలానే చేస్తానండి, చాలా టేస్ట్ ఉంటుంది బిర్యానీ. ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయలేదు, ఎక్కువ ఏం యాడ్ చేయలేదు. సో ఉన్న వాటితోనే చాలా చక్కగా చేసుకోవచ్చు బిర్యానీ. మెయిన్గా మనకి బాస్మతి రైస్ ఉండే చికెన్ ఉంటే సరిపోతుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇందాక నేను మీకు చెప్పినట్టు మనకి బిర్యానీ ఎక్కువ వేస్ట్ అవ్వలేదండి ఫుడ్ కింద. సో ఈ ఈ లీవ్స్ అనేవి యాడ్ చేయడం వల్ల మనకి కింద ఎక్కువ మాడిపోలేదు, చాలా చక్కగా అయిపోయింది మనకి. ఫుడ్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. సో ఈ ఆకులు యాడ్ చేయడం వల్ల కూడా మనకి ఏమంత చేంజ్ ఏమి ఉండదు టేస్ట్, బిర్యానీ టేస్ట్.
కర్రీ అదే కింద కర్రీ యాడ్ చేస్తే ఎక్కువ మాడిపోతుందండి. సో నేను అందుకే ఇల్లి బిర్యానీ ఆకులు యాడ్ చేసి రైస్ చేస్తాను ఫస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.